హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు మరో వాన ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం పైన మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఈ రోజున ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలలో పలుచోట్ల ఈరోజు రేపు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. ఇక తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు దీని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వచ్చే వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండదని, పలు జిల్లాలలో ఉదయం వేళ దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.